కుమారులను కుమార్తెలను కుమారులను కన్నాడు. కంటే కన్నప్పుడు అందరు పిల్లలు ఉన్నారు కదా. కన్న తర్వాత మనకు ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి ఒక బ్యాక్గ్రౌండ్, అంటే ఒక ట్రాప్ చేస్తాడు సాతాను గారు. ఏంటిది అంటే మన కుటుంబము మనం కన్న పిల్లలతో ఎంజాయ్ చేస్తూ వాళ్లకు మన మనసు హృదయం ఇచ్చి వాళ్ళ మనసు వాళ్ళ హృదయంలో మనం చోటు చేసుకొని ఈ భూమి మీద బతకడము మనుషులకు అలవాటైనటువంటి స్వభావం. హానోకు పిల్లల్ని కన్నాడు, కుమారులను కన్నాడు, కుమార్తెలను కన్నాడు. ఇక్కడ కొడుకులు పుట్టారు కాబట్టి దేవునితో నడిచిందని లేదు, ఆడపిల్లలు పుట్టారు కాబట్టి కట్నం ఇచ్చుడవుతుందని దేవునితో నడిచింది కాదు. ఈ రెండింటిని మనం పసిగట్టాలి. ఇప్పుడు జనరేషన్ ఎలాంటిదంటే ఒక మాయ, సాతాను కానీ చెర. మన వాళ్ళని మనం ఎక్కువగా ప్రేమిస్తూ ఆ ప్రేమలో మునిగి తేలి ఎంతగా ప్రేమిస్తామంటే మన హృదయంలో దేవునికి కూడా అంత స్థానం ఉండకుండా మనం చేసుకుంటాం. మనకు తెలియకుండానే ఆ స్థానం ఆటోమేటిక్గా పర్సెంటేజ్ మన మనసు హృదయంలో వచ్చేస్తుంది అంతే. హల్లెలూయా. కుమారులను కుమార్తెలను కన్న తర్వాత చూడండి, ఎవరికైనా నువ్వు పిల్లల్ని కన్న తర్వాత ఇప్పుడున్న జనరేషన్ ఎలా పిల్లల్ని మంచిగా చక్కగా కన్న తర్వాత వాళ్ళతోనే కదా మన ప్రయాణం. నాన్న, బుడ్డి, కన్న, చిన్న, అమ్మాయి అయితే అమ్మాయి ప్రేమ, కొడుకు అయితే కొడుకు ప్రేమ, బిడ్డ అయితే బిడ్డ ప్రేమ. వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకు మంచి మంచి ఆల్బమ్స్ కట్టించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళ గురించి బాగా తప్పించి, ఇదిగో మా నాన్న మెమొరీ, ఇదిగో మా అమ్మ మెమొరీ, ఇదిగో మా అమ్మది ఫేస్బుక్, మా నాన్నది ఫొటోస్, ఇవంతా మాకు ఇది మహిమ, దీంట్లో మేము మునిగి తేలి ఇతన్ని కన్నాడు. ఇతన్ని కూడా పిల్లలు ఉన్నారు. కానీ దేవునితో నడవడం అనే దానిని ఎక్కడ కూడా అడ్డు రానివ్వలేదు. ఎప్పుడు దైవజనుడు అమ్మ ప్రేమ, అక్క ప్రేమ, చెల్లి ప్రేమ ఊగా చెప్తాడు. ఇదేంటి ఇలా ఎందుకు చెప్తాడు దైవజనుడు అంటే, నీ చుట్టూ 10,000 మంది ఉన్నా కానీ నీ ప్రయాణం ఆయనతోనే నడిచి ఉండాలి. అలాంటప్పుడు నీది ఎంత పెద్ద ఫ్యామిలీ ఉన్నా దైవజనుడు ఊకే అలా చెప్పడు. నీ ఎంతమంది మనోళ్ళున్నా మనోరాళ్ళున్నా నీవు ఆయనతో నడవడం, ఆయన ప్రేమను తెలుసుకోవడం, ఆ ప్రేమను నీ హృదయం నుండి నీ కుటుంబానికి అందిస్తూ, ఇదిగో మనకు దేవుని మీద పెరిగే ప్రేమ, మనం దేవుని ప్రేమలో మునిగి తేలుతూ ఆయనతోనే మనం పయనం చేయాలన్నట్టుగా వారిని సిద్ధపరుస్తా. అలాంటి వాళ్ళు మాత్రమే దేవునితో నడుస్తారు. ఇప్పుడు మన ఫ్యామిలీ మొత్తం దగ్గర పెట్టుకోండి. తిన్నావా, బర్త్డే చేసుకున్నావా, స్నోబెల్ పూసుకున్నావా, ఎరా ఎట్లున్నావు, అబ్బా బట్టలు సూపర్, బైక్ సూపర్, ఇట్ట పెట్టి ఫోటో తీరా, ఇలా చేయరా, ఇట్లా చేతులు పెట్టి ఇలా ఫోటో తీయాలి, ఇట్లా ఎలాగుంది చూడు. ఇది మాయ. దేవుడేమో ముదిమి వచ్చే వరకు నేను నిన్ను సంకనెత్తుకుంటాను, నా ప్రేమ నీకు సరిపోద్ది, నీ ఫ్యామిలీని నువ్వు విగ్రహంగా నీ మనసులో పెట్టుకోకు, నువ్వు నడుస్తూ వాళ్ళ నా వైపు నడిపించు అంటాడు. హల్లెలూయా. మనం దేవుళ్ళు నడుస్తామనే ధ్యానం కంటే ఇక మన వెనుకనే మన ఇంట్లో తయారవుతాడు సాధారణంగా, వాళ్ళు దూరపడతాడు. హెజ్కేలు దేవునితో నడుస్తూనే హెజ్కేలు ఏం చేశాడు, తన భార్యకు విగ్రహంగా మార్చుకున్నాడు లోపల తెలవకుండానే. సాతాను గాడు ఎలా ట్రాక్ చేస్తాడంటే, నువ్వు దైవజనుడివా, నువ్వు భక్తురాలివా, ఇది కాదు. మన హృదయంలో, మన మనస్సు చాలా డేంజర్. హృదయం కంటే మోసకరమైనదే మనసు. మన మనసు కొద్ది క్షణాల్లోనే మారిపోతుందండి. మనస్సును కంట్రోల్ చేయాలి. ఫస్ట్ ఈ మనసు
దేవునితో అంటగట్టబడితే హృదయం కంటే మనసు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనసు కనుక ఒక్కసారి దేవునితో అటాక్ అయిపోయింది అనుకో, కమిట్మెంట్ అయిపోయింది అనుకో, ఎవరు ఎంతమంది ఉన్నా నేను ఛాలెంజ్ చేసుకుంటూ బతుకుతున్నాను అంతే. నా గురించి గొప్పలు చెప్పాలని కాదు, నన్ను ట్రాప్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కుటుంబకులైనా, ఆత్మీయులైనా, భక్తులైనా, భక్తురాళ్ళైనా కావట్లేదు వాళ్ళ వల్ల. వాళ్ళు ఇంకా టచ్ చేసినప్పుడల్లా అంటే నన్ను ఏదో ఒక విధంగా గెలిగినా ఎన్ని చేసినా దేవుడు వాళ్ళని ప్రత్యక్షమవుతాడు. దేవుడు వారిని వాక్కునిస్తాడు. దేవుడు వారిని నువ్వు నాతో నడవడమే చూడు అని అన్నట్టుగా చేస్తాడు. మరి ఇంత కుమారులు కుమార్తెను గన్న తర్వాత కూడా చదువు కుమార్తెలను కుమారులను కన్న తరువాత దేవునితో నడుచుచు తరువాత ఎప్పుడు దేవునితో నడిచిన తరువాత మనము మన వ్యక్తిగత జీవితము ఫ్యామిలీతో నడిచిన తరువాత సాతాను గాడు మనల్ని ఎత్తుకోబోతాడు. సెల్ ఫోన్తో నడిచిన తర్వాత దయ్యాలని పిక్కో తింటాయి. నీవు నీ స్నేహితులతో చాటింగ్ చేస్తే నిన్ను రాబందులు ఎత్తుకోబోతాయి. కానీ దేవునితో నువ్వు నడిస్తే దేవుడు నువ్వు ఇష్టుడివి, ఇష్టరాలివి, నీవు భూమి మీద ఉండనవసరం లేదు, కమాన్ అంట. మనం ఇంత కష్టపడేది ఆయన రాజ్యంలో పోవడానికి కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ బతికినంత కాలం మా అమ్ముందా, నానుందా, చెల్లెందు, నీ బ్యాక్గ్రౌండ్ ఎంతమంది నీతో ఉండవచ్చు. నువ్వు దేవునితో నడువు. ఎందుకు దైవజనుడు నీ వాళ్ళ నీకు దూరం చేయాలనుకుంటాడు? ఎందుకు నీ పిల్లల్ని దూరం పెట్టమని ఎందుకంటాడు? నువ్వు దేవునితో నడవక, కొడుకు అయితే కొడుకు ప్రేమలో, బిడ్డ అయితే బిడ్డ ప్రేమలో స్ట్రాంగ్నెస్గా ఉండు. అనుభవాన్ని తెచ్చుకో. దైవజనులు లోపాలు తీయడం కాదు. మనము వారు దేవునితో నడుస్తున్నారు కాబట్టి మనం నడవగలుగుతున్నాం. వాళ్ళు నడవకుంటే మనం నడుస్తాం. ఇంకా మన ద్వారా వారు వెనుకబడిపోతున్నారు. దేవునితో 24 గంటలు జీవించే వాళ్ళు వాళ్ళ సమయాన్ని మన కోసం వృధా చేసుకుంటున్నారు. అది మనం పసిగట్ట. అందుకే చూడండి, మనము దేవునితో నడవాలంటే ఒక్కటి ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. నీ మనస్సు అనేది ఖచ్చితంగా దేవునిలో స్ట్రాంగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకో. అందుకే ఇప్పుడు 6వ అధ్యాయంలో మొదటి వాక్యంలో చెప్తున్నాడు దేవుడు ఎప్పుడు మనతో ఉండడానికి మన మనస్సే మనం నాశనం చేసేది, ఇంకేది కాదు. మనసును ప్రేరేపిస్తాడు వాడు. మనసును డైవర్ట్ చేసి ఆ మనసును ఎక్కడో డబ్బు మీదనో, ధనం మీదనో, ఏదో ఒక దాని మీద పడేస్తాడు. పిల్లలు మంచిగా ఉన్నారనుకో, ఇప్పుడు మా చెల్లి పిల్లలు అంటే మంచిగా ముద్దుగా చెప్పుకున్నారు అనుకో, నీ మనసు మొత్తం వాళ్ళే. ఇక వాళ్ళతో ఆడుకోవద్దని కాదు, వాళ్ళని ప్రేమించద్దని కాదు, వాళ్ళతో పాటు నువ్వు కూడా దేవునితో నడవడాలి, దేవునితో నడవబడాలి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు భక్తి పరులు అయితే నువ్వు దేవునితోనే నడుస్తావు. వాళ్ళు విగ్రహార్థికులైననుకో వాళ్ళనే, మన విగ్రహం ఎక్కడో లేదు, నువ్వు వాళ్ళతో కమిట్మెంట్ అయిపోతే వాళ్ళ విగ్రహం. వాళ్ళు ఉన్నా కూడా ఇప్పుడు హానోకు ద్వారా దేవునితో నడుస్తే దేవునికి నువ్వు ఇష్టుడిగా, హానోకు ఎప్పుడు రాసిన పద్ధతి కదంటే, హానోకు దేవునికి ఇష్టుడిగా ఉండని కనుక అతడు లేకపోయింది, దేవుడు అతన్ని తీసుకున్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే నీకెంతమంది ఉన్నా కూడా నువ్వు దేవునితో నడవగలగాలి. ఆమేన్. వారి ద్వారా నువ్వు దేవునితో నడవలేకపోతున్నావు అంటే అది విగ్రహమే. అది కొడుకైనా, బిడ్డైనా, భార్య అయినా, నీ మనసులో స్థానం వారికి ఇచ్చేసినట్టే. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఎంతమంది వారి జీవితాన్ని, వారి మనసును నాశనం చేసుకుంటున్నారు. చూడండి, ఇప్పుడు చదువుదాం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం మొదటి వాక్యం చదువు. చూడండి, హానోకు చక్కని వారని ఎందుకు అనిపించలేదు? ఇది మనసుకు సంబంధించింది, గుర్తుపెట్టుకో. నీ మనసు నిన్ను దయ్యంలాగా తయారవుతుంది. నీ మనసుకు స్థానం ఇవ్వద్దు నువ్వు. దేవుడు ఎన్నోసార్లు అంటాడు, నీ హృదయంలో, నీ మనసులో దైవజనుడు ఒక విగ్రహంగా ఉన్నాడు. నీ మనసులో ఫలాని కుమారుడు, కుమార్తె విగ్రహంగా ఉంది, ఫలాని నీ తమ్ముడు అంటే నీకు విగ్రహంగా, ఫలాని మీ అమ్మ అంటే నీకు విగ్రహంగా. వీళ్ళందరికీ ఉంటుంది పైన.
ఫలాని మీ చెల్లి అంటే నీకు విగ్రహం. వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు దేవుడే మర్చిపోతాం. విగ్రహం అంటే ఏంటి అర్థమైందా? దేవునితో నడవడం వేరే, దేవుణ్ణి మర్చిపోవడం వేరే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవునితో సావాసం చేసుకుంటూ ఉంటే, దేవుని మరవకుండా, దేవునితో ఎంత మట్టికి నేను వెనకబడిపోకుండా ముందుకు ఎదుగుతావంటే నువ్వు అందరితో స్పెండ్ చేయి. ఇప్పుడు ఆయన పిల్లలతో నడిచాడు, కనుకుంటూ నడిచాడా, కనుకుంటూ నడిచాడా? అంత పవర్ ఉంది అతనికి. ఇప్పుడు మనోళ్ళు కొద్దిగా ఏమైందిరా స్వామి అంటే, అన్న నాకు దేవునితో నడవలేకపోతున్నాను. నీ మనస్సు గుర్తుపెట్టుకో, మన మనస్సే. అక్కడ చూడండి, మరి ఇతనికి తన కొడుకు చక్కగా కనబడట్లేదా? అంతేనా? మనం పిలుస్తాం చక్కని కరాటే మాస్టర్, చక్కని. ఇంత చక్కగా ఫైట్ చేస్తాడు వాడు. పేరే పెట్టేస్తున్నాం అని పేరు, చక్కని అంట. బంగారం, ఓహో, ఇంకా ఏమేమో మనకు ఊహించుకుంటాం. వాళ్ళ మీద ఎన్ని ప్రయోగాలు చేస్తామంటే చాలా మట్టికి వాళ్ళను మన మనసులో స్థానం ఇస్తాం. దేవుడు బాధపడతాడు. చూడండి బిడ్డలారా, ఆ యొక్క ఆడపిల్లలు చూసినటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఎవరైనా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అది తీశారనుకో, ఆడపిల్లలు ఉట్టిగా పడిపోతారు. లేవలేదు. నేను స్టార్టింగ్ ఆ పిల్లలు నేర్పించాను, అరే మీలో నా ఏసై నేను చూసే దమ్ముంది నాకు, కానీ నాలో ఏసైని చూసే దమ్ము మీకుందా? ఇది ట్రైనింగ్ చేయాలి మీరు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నువ్వు దేవునితో నడవగలవని డ్యామ్ సుర్గ దైవజనుడు నీకు చెప్పగలడు. ఒక తల్లి అయితే మరియమ్మలాగా ఆమె జీవించేటట్టుగా ఆమెను తయారు చేయాలి, ఆమెలో కనబడాలి. ఒక తండ్రి అయితే యోబు లాంటి భక్తుడిగా చూడాలి, యోబు లాంటి వ్యక్తిని అతనిలో చూడగలగాలి. ఒక పిల్లలైతే ఇస్సాకు వలె విధేయత చూపించేటట్టుగా కనబడాలి, వారిని చూడగలగాలి. ఆడపిల్లలైతే వాళ్ళు ఎస్తేర్ లాగా ఫైట్ చేయగలగాలి, వారి దినత్వాన్ని చూడగలగాలి. మనకు పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కటి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు వెల్లడిపరిచి, మనం ఎస్తేర్ లాగానో, ఇస్సాకు లాగానో, యోబు లాగానో మనం అన్ని విధాలుగా దేవునితో నడిచేటువంటి మినిస్ట్రీగా ఉండాలి. దేవుని సావాసంలో. హల్లెలూయా. నడిచాను. ఎలా నడిచాడు ఇక్కడ చూడండి, చక్కని వారని చూచి వారి మనస్సుకు వచ్చిన వారిని. అంతే కదా ఇప్పుడున్న పిల్లలు. అదే బెల్లం మనం ఒకప్పుడు చూసాను చూడండి, అదేదో బెల్లం ముట్ట, ఆ బెల్లం నాకు నచ్చింది, ఆ బెల్లం నాకు ఇచ్చి నేను తినేస్తాను అన్నట్టు. ఇప్పుడు పిల్లలు ఎలా తయారైపోయారంటే, నాన్న అమ్మాయి నచ్చేసింది, నువ్వు ఓకే గుర్తి అంతే. ఏం చూసినవారు అంటే నచ్చింది, నా మనసుకు అది సంబంధించింది. ఇప్పుడు నచ్చుతుంది, తర్వాతకి ఇస్తుంది. అప్పుడు మనకుంటే నీకే. అబ్బాయి చాలా మంచిగా ఉన్నాడు, నాకు నచ్చాడు అనే మంచి హెయిర్ స్టైలు, లేకుంటే తనకున్నటువంటి తన మజిల్స్ ఫజిల్స్ కదా. పెళ్లి చూపులో ఇవే కదా. అమ్మాయిలు అబ్బాయిలు ఉట్టిగా పడిపోతారండి. వివాహం అని చాలా డేంజర్. పెళ్లి తీసుకున్న వాడు ఎవడు కూడా పై రూపాయలు చూసి చేసుకోవద్దు. ఇతను నాతో పాటు దేవునితో నడవగలడా? ప్రైజ్ ది లార్డ్. ఇతని ద్వారా నేను దేవునితో నడవగలనా? నా పిల్లలు పుడితే చాలామంది పిల్లల కోసం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఏం చెప్తావు? వాళ్ళని నీ హృదయాల విగ్రహంగా పుట్టావు, బాగా విగ్రహంగా తయారు చేస్తావు, వాడిని బాగా ప్రేమిస్తావు. దేవునికి అంత ప్రేమ ఉండదు. నీ ప్రేమలో పడి వాడు పిచ్చోడు అవుతాడు, సొత్త ముద్ద అవుతాడు. వాడు ఎంత చదివిన మైండే పనికి నువ్వు ఏం చెప్పినా వినడు. వాడు తీసుకొచ్చాడు కూర్చోబెట్టి, అన్నా వీడు ఇంటిలేడు అంటావు. వాడు ఎంత చదివినా కూడా వాడు వినడు. ఎందుకంటే అంటే నీ ముంగట మా అమ్మ కొట్టించింది, కానీ మా అమ్మ మనసు అంతా నేనే. పడుకునే ముందు ఏడ్చుకుంటే పడుకుంటుంది మా అమ్మ, నా కొడుకు దెబ్బ తాకిందో. చూడు, అరే నువ్వు పుట్టినా అమ్మాయి, నువ్వు పుట్టినా నువ్వు ఉన్నా లేనట్టే. ఎందుకంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మన ఫ్యామిలీ యేసు వైపు చూసి మన ఫ్యామిలీలో ఉన్న ప్రతి బిడ్డ మనసులో ఆయన నివాసం చేయాలి. పిల్లలు పాటలు పాడుచు స్తుతిస్తూ
మంచి ఆరాధన చేయగలగాలి, దర్శనాలు చూడగలగాలి. ప్రతి ఒక్కరికి ఒక విజన్ ఉంటుంది. అరే ఈ సమయం చిన్నప్పుడే దేవునితో మాట్లాడారా, నీతో కూడా దేవుడు మాట్లాడతాడు బిడ్డ. మనం ప్రేమలో పడ్డాం కదరా, మన మనసులో యేసయ్య ఉండాలిరా, సెల్ ఫోన్ కాదు. మనలో దేవుణ్ణి మనము నింపుకున్నప్పుడు మనం దేవునికి ఇష్టకులుగా ఉంటాం. ఇక్కడ ఏం జరిగింది? తనకు మనస్సుకు వచ్చిన వారిని వివాహము చేసుకుని. ఇప్పుడు ఆత్మదేవుడు మనకి ఎక్కడ దూరం అయిపోతున్నాడు? అందుకే నేను ఏమంటున్నా, హృదయము కంటే ఫస్ట్ ప్లేస్ వచ్చేది మనసుకే. మన మనసు ఇష్టపడిన తర్వాత హృదయంలో వచ్చే సాతాను గడిపి కాలం చేస్తాడు. అంతేనా కాదు? స్టార్ట్ అయ్యేది ఫస్ట్ బట్టల షాప్ పోయినాగానే, నువ్వు బట్టలు చూడగానే నీ హృదయంలోకి వచ్చేది అది. ఫస్ట్ మనసు ఇష్టపడతావు దాన్ని. అబ్బా ఈ టీషర్ట్ బాగుందా, ఎవరిని అడుగుతావు? నీ మనసును అడుగుతావు. ఆ మనసు ఓకే అనిపిస్తే బాగుంది. అన్నమైనా కూరైనా నీ మనసుకు సంబంధించి. అందుకే మనసును పరిశుద్ధాత్మ దేవునితో కనెక్ట్ చేస్తే నువ్వు ఎలాగుంటావో చెప్తా. నాతో యేసయ్య ఉంటే చాలు అనే మాట మాత్రమే నీకు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎవ్వరు ఉన్నా, ఎంతమంది విశ్వాసులున్నా, భక్తులున్నా, తల్లిదండ్రులున్నా, దైవజన కుటుంబం ఉన్నా, ఎవ్వరున్నా నీ మనసు పరితపిస్తుంది ఆయన కొరకు. ప్రభువా నేను నీతో, ఆమె ఎప్పుడు నీ సన్నిధిలో నేను ఎప్పుడు నీ సన్నిధిలో నాతో నీవు. నీ చుట్టూ 500 మంది కొలిక్స్ ఉన్నా నీ మనసు ఆయనను తప్పించగలగాలి. అప్పుడే నువ్వు నిజమైన భక్తుడివి, భక్తురాలివి. నేను ఆటో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తాగుతూ నా పక్కన కూర్చున్నా నాకేం కాకపోయేది. అంబర్ తినేవాడున్నా, బూతులు తిట్టుకునే వాళ్ళు, వ్యభిచారకులు, దొంగలు, మర్డరిస్టులు ఎక్కేది ఆటోలో ఎలాగుంటుందండి? ఒకసారి అయితే పక్కన కూర్చొని ఇట్లా సిగరెట్ తాగేది. ముక్కులోకి వెళ్తే తాగుతం ఎక్కిపోయేది. అనుకోకుండా సాతాను గారి దాంట్లో ప్రవేశం వేసేది. పర్మిషన్ నీకు యోగ విషయంలో వేసినట్టు. కానీ నా మనసుకు సంబంధించింది. దేవుడు అన్నాడు, నీవు ఒక బురద లాంటి లోకంలో ఉండవు, కుమ్మరి పురుగులాగా ఉండాలి. నువ్వు నీ మనసు నిండా నేనుంటే అది నిన్ను ఏమీ చేయదు. ఏ పొగ కానీ, ఏ అంబర్ కానీ, ఎటువంటి పాపాత్ములు వారు చేసే క్రియలు ఎక్కడికి అది నీ మనసులో ఉంది. జాగ్రత్త అన్నాడు. హల్లెలూయా. అందుకే నేను ఒకప్పుడు ఆటో డ్రైవింగ్ చేసుకుంటా దేవుని సేవ చేసిన. నాకేం ఈ లోకంలో ఏ పని చేసినా నాకు దేవుడు దూరం కాలే. ఇప్పుడు కాలే, అప్పుడు కాలే. కుటుంబంలో ఉన్న, ఆత్మీయులతో ఉన్న, భక్తులు, దేవుడు నాకు దూరం కాదు. నా మనసులో స్థానం ఆయనకు అంతుంది. హల్లెలూయా. నీకెంత ఉందో నీ పర్సెంటేజ్ చూడు. ఆత్మదేవుడు నీకు ఎందుకు వదిలిపెట్టేస్తున్నాడు? నీ మనసును రిపేర్ చేసుకో. ఇలా ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవుడి కంటే మన బలహీనతను చూసి సహాయం చేసేది. అడుగుదాం ప్రభుని, అయ్యా నా మనసులో ఎన్ని బలహీనతలు ఉన్నాయి. మనకు కొరింథీయులకు 2వ అధ్యాయంలో చెప్తారు కదా, మేమైతే క్రీస్తు కలిగిన వారము. ఇక క్రీస్తు మనసు నీకు ఉన్నప్పుడు నువ్వు ఎలాగుంటావో తెలుసా? హల్లెలూయా. ఫస్ట్ ఏమో నీకు అందరినీ దూరం చేసి తనకు కనెక్ట్ చేసుకుంటాడు. ఒకవేళ నువ్వు ప్రభువుతో మనసులో పడితే ఆయన మనసులో ఆయనకు స్థానం మీద ఇచ్చావే అనుకో, నీకు ముళ్ళు పెడతాడు, పౌలు పెట్టినట్టు ముళ్ళు. రైజరా, పౌలుకు ముళ్ళున్నా కానీ దేవుణ్ణి వదిలిపెట్టలేదు. ఎందుకు తెలుసా? పౌలు మనసు నిండా ఇంకే ముళ్ళులు ఏం చేసిద్ది? ఈ సైతం ఏం చేస్తాడు? ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ అది. అందుకే చాలామంది నన్ను, కుటుంబం కావచ్చు, సంఘస్థులు కావచ్చు, భక్తులు కావచ్చు, సిస్టర్లు కావచ్చు, బ్రదర్లు కావచ్చు, నన్ను ఎందుకు ఎక్కువగా ఇష్టపడతారు వాళ్ళంటే, స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు నాతో, నా మనసులో, నా ఆలోచనలో, నా హృదయంలో నివాసం చేస్తాడు. కాబట్టి అయితే దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే, నా హృదయ మనసులో నివసించే ప్రభువు నీ హృదయం, నీ మనసులో కూడా ఆయన ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చెప్పాడు, ఒక శాస్త్రి వచ్చి
బోధకుడా నీ నివాసం ఎక్కడ? ఏమడుగుతున్నాడు? చదవండి, ఆ వాక్యం చదవండి. 8వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఉంటుంది. ఎందుకు అడిగాడు ఆ మాట? ఇప్పుడు అందరికీ అదే కదా కాంపిటీషన్. నువ్వెంతసేపు ఉన్నావు, నీవెంతసేపు ఉన్నావు, పిచ్చోడా పిచ్చిదానా, నా మనసుల్లో దీవేలే యేసయ్యా అంటాడు ప్రకటన గ్రంథంలో. నా హృదయంలో నివసించి రాజా తలుపు ఎదుట నిలబడి నేను తడుతుంటే తీయవు కానీ నేను నీ మనసుకు సంబంధించిన బోధకుని, నీ హృదయంలో నివాసం చేసే దేవుణ్ణి. ఎందుకు విగ్రహంగా దైవజనుని విగ్రహంగా, విశ్వాసంలో విగ్రహంగా, కుటుంబాన్ని విగ్రహంగా ఎంతకాలం ఇలా జీవిస్తావు? నువ్వు దేవునితో బ్రతకాలనే ఆశ నీకుంటే నువ్వెప్పుడు టైం టేబుల్, ఎవరు వస్తారు, ఎవరితో అలాంటి మనసు ఉండదండి, అలాంటి బుద్ధి ఉండదు. ఆనకు ఆ కొడుకుతో ఉండాలి, ఈ బిడ్డతో ఉండాలి, వాళ్ళు చూసుకోవాలి, వీళ్ళు. ఆయన ప్రయాణం అలాంటిది కాదు. కొన్నిసార్లు అంతే కదా, మన పిల్లలు మనకు కనబడినప్పుడు మనం అతలాకుతలం అయిపోతాం. నాకు అదేం ఉండదు, నేను రోజులు ఉన్నాయి ఓడిపోయినా అంటే ఫిక్స్ అయిపోయినాను అంతే. వాళ్ళకు ఉంటుంది నా మీద. రైజలా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనల్ని సరి చేస్తాడు. ఆయన కలిగి జీవించినప్పుడు సరి చేస్తాడు. చదవండి ఇప్పుడు 8వ అధ్యాయంలో ఒక శాస్త్రి వచ్చి, మత్తయి 8:19 వచ్చి, అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీతోనే నేను వస్తాను. నీ కారులో ఎంతమంది ఉన్నారు, నీ ఆటోలో ఎంతమంది ఉన్నారు, నువ్వు నడిచి వస్తున్నావా లేకపోతే స్కూటీ మీద వస్తున్నావా అని నన్ను అడిగినట్టుగానే నీకు వెనక టాటా సుమోలు వస్తున్నాయా? హల్లెలూయా. స్కెచ్ ప్లానింగ్ ఎలా చోటు చేసుకోవాలి, ఎలా కమిట్మెంట్ అయిపోవాలి, ఎప్పుడు మన తపనంతా అదే కదా. అంతేనా కదా? నీవెక్కడున్నావో చెప్పు. చదవండి. అందుకు యేసు ఏమంటున్నాడు? నక్కలకు బొరియలున్నాయి, నివాసములు గలవు గాని గమనించండి. యేసు ప్రభుల వారు ఆయన భూమి మీద బతికిన 33.5 సంవత్సరాల్లో మరియమ్మ ఇంట్లో పడుకొని లేడా? చెప్పాలి. పడుకోలేదా? మతోన్మాదులు దీన్నే పట్టేస్తారు. అసలు పరలోక మర్మాలేదో వాళ్ళకి తెలియదు. ఏం తెలియని వాళ్ళకి బైబిలిటీ లాగే ఉంటుంది. 3.5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఇట్లా కౌకు తీయకుండా నిద్రపోకుండా ఉన్నాడు ఆయన. అమరమున నిద్రించుచుంటేను తలవాల్చుకోవడానికి దోనే దొరికింది, తలవాల్చుకోవడానికి స్థలం లేదా? గమనించండి. దేవుడు యేసు ప్రభుల వారు చెప్పే మాట ఏంటంటే, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదన్నది ఎక్కడంటే మనిషి హృదయంలో, మనిషి మనసులో. ప్రైజ్ ది లార్డ్. ఏ మనిషి కూడా వారి హృదయంలో, వారి మనసులో ఆయనకి స్థానాన్ని, మీ అమ్మకి ఇస్తావు, మీ అయ్యకి ఇస్తావు, మీ అక్కకి ఇస్తావు, మీ చెల్లెకి ఇస్తావు, అందరికీ నీ ఫేస్బుక్ ఇస్తావు, నీ ఆల్బమ్కి ఇస్తావు, సెల్లుకి ఇస్తావు, అన్నిటికి ఇస్తావు. కానీ నీ మనసులో ఆయన నీ హృదయంలో నివాసం చేయడానికి స్థలాన్ని నీవు ఇవ్వవు. రైతులా, యేసు ప్రభుల వారి బాధ అది. ఒకసారి నీకు నువ్వు ఫీల్ అయిపో, అంతే కదా. ఇప్పుడు యేసు ప్రభుల వారితో ఉండడానికి నువ్వు లక్షల మంది జనాలు వస్తున్నారు. ఇతను చూసేసరికి ఈయనే కనిపించింది. నేను కూడా యేసు ప్రభుతో ఉంటే ఎంత ఉంటుంది, ఆయన దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రిని దేవుడు ఉంటా అంటే ఆహా ఓహో ఎంత మంచి ప్రేమ కదా. ఆ ప్రేమలో నేనే మునిగి తేలి అక్కడ కొద్దిగా పవర్ ఉంటుంది కదా, అక్కడే ఉండిపోవాలనిపించింది ఆయనకు. కానీ యేసు ప్రభుల వారికి చెప్పిన మాట ఏంటంటే,
నువ్వు నాతో ఉండేది నాకు నివాసం లేదురా నాయన. హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడు కూడా దైవత్వం కలిగిన వారి దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళతో ఉండాలనే ఆశ మనకు వస్తుంది. అంతేనా కాదా? వారితోనే ఉండి ఎవరికైనా అనిపిస్తుంది బిడ్డలారా, ఇది సహజం. మీరు కూడా ఎప్పుడైనా ఇప్పుడు నాతోటి మీరు మాతో చర్చి కాడ ఉండండి, నాతో నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నాతో ఎవరు వద్దన్నట్టు అన్నయ్య దగ్గర కొంచెం మాట్లాడితే దేవుని మంచిగా దేవుడు ఉంటాడు, ఉండాలని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? నీ మనసులో నాకు స్థానం ఇస్తే చాలు. నువ్వు దేవునికి స్థానం ఇచ్చావనుకో, నీ యేసు ప్రభుల వారు ఎక్కడ ఉన్నా నీతోనే ఉంటాడు ఆయన. అది మనసుకు సంబంధించి. ప్రజలో నీ మనసులో ఆయనకి స్థానం ఎప్పుడు ఇస్తావో అప్పుడు నీతో ఆయన ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన నీ మనసులో రావాలంటే నీ మనసులో ఉన్న విగ్రహాలు పగలగొడతాడు. ఫస్ట్ హారాన్లో అబ్రహాము కనుక ఎలా పగలగొట్టాడో విగ్రహాలను, దేవుడు ఫస్ట్ నీ మనసుని విరగొడతాడు. నీ మనసు ఎవరెవరిని ఇష్టపడ్డదో, ఎవరు లేకుండా బతకలేనని మాయాకెళ్ళగన్నావో, ఎవరి పేరైతే నువ్వు అంత ఆగమాగమైపోతావో వారిని మొత్తం డిస్ట్రాయ్ చేస్తాడు. ఈ శాస్త్రి తన మనసులో దేవునికి స్థానం ఇవ్వట్లేదు. ఈ శాస్త్రి తన మనసులో, తన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని ఇన్వైట్ చేయట్లేదు. కానీ తాను మాత్రము తన స్వార్థం నిమిత్తం, అంటే ఏదో 10 మందిలో హైలైట్ చేసుకోవడానికి యేసు ప్రభు దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు మంచి ప్రేమ ఉంటుంది కాబట్టి అక్కడ ఏదో మన సొరకాయ చెట్టు కింద మన యోనకి ఇట్లా ఒరిగినట్టు మనం అంటే బిడ్డలారా, మనల్ని ప్రేమించే తల్లిదండ్రులు, మనం ప్రేమించే అన్నదమ్ములు, వాళ్ళ దగ్గర కొంత మట్టికి మనకు ప్రేమ దొరికిద్ది అనేది నిజమే. కానీ శాశ్వతమైన ప్రేమ యేసయ్యలో ఉంది. నిజమైన వాడు ఏం చేస్తాడో తెలుసా? ప్రభువా, నా కన్న తల్లైనా నా కన్నిదండ్రైనా ఎవరయ్యా నీలాగా ప్రేమ చూపించేవాడు? నీ ప్రేమ పరితపించి నేను ఆ శేష జీవితం నీతోనే గడిపేయాలనుకుంటాడు. మంచి మనసు కలిగిన ఆశ, ఆలోచనలు అలాగే ఉంటాయి. నేను అడిగింది అదే ప్రభుకి, అయ్యా నాకు పాల్యాంగిచు లాంటి పెద్ద చర్చి కట్టి ఏమనలేదు, హోసన మందిరం లాగా నాకు పెద్ద మినిస్ట్రీ చేయమనలేదు. నేను ప్రభుని అడిగింది ఒకటే, ఈ భూమి మీద తాటాకులో గుడిసేసుకొని కూర్చున్నా నాతో నువ్వు ఉండాలి, నీతో నేను ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నేను అడిగింది ప్రభుకి అదే. మా అమ్మ ఉంటుందా, నాన్న ఉంటాడా, చెల్లి ఉంటుందా, తమ్ముడు, వాళ్ళు ఉంటారో పోతారో, ఐ డోంట్ కేర్. ప్రభు ఏమన్నాడంటే, ఫస్ట్ నిన్ను నా స్వాధీనంలో ఎలాగుండాలో నీకు ట్రైనింగ్ ఇస్తాను, నేర్చుకో అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ మనసును కొన్ని విధాలుగా నేను ఒక ట్రైనింగ్ ఇస్తానని స్టార్ట్ చేశాడు. ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యానో వాటన్నింటినీ సరి చేసుకున్నాను. దేవుడు ఈరోజు నాకు అదే అంటున్నాడు. హానోకు తన పిల్లలతో, తన భార్య పిల్లలతో నడిచినప్పటికీ తన మనసులో యేసు ప్రభుల వారు యెహోవా దేవుడే ఉన్నాడు. అందుకే భూమి మీద తనకంటూ ఎంతమంది ఉన్నా దేవునితో నడిచాడు. కానీ సాతాను గారు చాలా బలంగా, స్ట్రాంగ్గా అటాక్ చేస్తున్నాడు. ఇప్పుడు నీ చిన్నపిల్లలు చిన్న చిన్న మాటలు మాట్లాడిస్తే పడిపోతావు. పడిపోరా మీరు? ఇప్పుడే వాడు వెనుకున్నాడు, ఒక మాట చెప్పాడు, ఏమైపోయినావు మొత్తం ఆగమైపోయాడు మనం కదా. తప్పేం కాదు, మనకు చిన్నపిల్లలు అంటే ఎవరికైనా ఇష్టమే, ప్రేమే. కానీ నా బాధ ఏంటంటే నీ మనసులో అలాంటి పిల్లలు ఎంతమంది ఉన్నా నీవు యేసయ్యతో నడవడం అనేది నీ గొప్ప బ్లెస్సింగ్. యేసు ప్రభుల వారి చిన్నపిల్లల్ని బయటికి వెళ్ళగొట్టమని లేదు. వాళ్ళ మనసు మీకు అర్థమైంది. నాకు కూడా చాలా చాలా అప్పులు, సమస్యలు, శోధనలు, ప్రార్థన, చాలా సమస్యలు ఉన్నాయి. నేను ఫ్రీ కావాలంటే ఫస్ట్ దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను. రెండోది, చిన్న పిల్లల దగ్గర కొద్దిసేపు వాళ్ళతో ఆడుకున్నప్పుడు మనసు ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఈ పెద్దలతో, దున్నపోతులతో ఎలా ఉండదంటే పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు, ఓరులేంతనాలు, కోపాలు, ఒకరి మీద ఒకరి, ఇవన్నీ నాకు నచ్చదు. అదే చిన్నపిల్లల దగ్గర కూర్చున్నాం అనుకో, వాళ్ళకి ఏది గుర్తుకుండదు. మంచిగా వాళ్ళతో ఉన్న ఒక 10 నిమిషాలైనా ఫ్రెష్ అయిపోతాం. హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటున్నాడు ఈ రోజున, నీకు చిన్నపిల్లలతో కొద్దిగా ఆడుకోమంటే వాళ్ళని విగ్రహంగా తయారు చేయమనట్లేదు. ఆమేన్. వాళ్ళ మనసు అర్థం చేసుకోమన్నాడు, వాళ్ళని విగ్రహంగా చేసి పెట్టుకోమనలేదు. అది కూడా మనం క్యాచ్ చేయాలి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అంటే మన చిన్నపిల్లలు కదా అని వాళ్ళకి నాన్న కెన్నీకి మొత్తానికి వాళ్ళ మనసులో స్థానం ఇవ్వకూడదు.
ప్రేమ ఉంటుంది ఎవరికన్నా. కానీ పరిశుద్ధాత్మ దేవునితో మనం ముందుకు వెళ్తున్నామా లేదా? కొద్ది క్షణాలు స్పెండ్ చేస్తాం, తర్వాత యేసయ్యతోని. ఆమె ఎక్కడ ఉంటాడు ప్రభు? మీరు మార్పు నుండి చిన్న బిడ్డల మనసత్తు నుండి వాళ్ళు అయితేనే తప్ప నా పరలోక రాజ్యంలో. చిన్నపిల్లలు ఎప్పుడప్పుడే మర్చిపోతారు. ఇది అంత రాతంతా చేస్తున్నామంటే మనకు అర్థం, మనం పెద్దలం అయిపోయాం. దేవుడు నేను చిన్న బిడ్డలో తయారు చేసి నువ్వు ఎప్పుడప్పుడే మర్చిపో, డిస్ట్రాయ్ చేసుకో. మళ్ళీ గతాన్ని తీసుకోరామని సాతాను కానీ ఎంత ప్రేరేపించినా మన ప్రేరేపణకు లోబడకు. పశ్చాత్తాపడి ప్రార్థన చేయి, ప్రభువా ఈనాటి కీడు ఆనాడే దేవుడు నిన్ను చూసి సంతోషపడతాడు. సబాష్, నా వాక్యానికి నువ్వు విలువిచ్చావు. నువ్వు చిన్న బిడ్డల నా దగ్గర కళ్ళను కార్చి ఓదార్చి నేనే కదా నీకు ఆనందం. ఆనందమేమున్నది, నీవు తప్ప ఈ లోకంలో ఆధారమేమున్నది, నీవు లేని రాతి ఆదుకుంటుంటివే నా కన్న తండ్రివే, ఆదరిస్తుంటివే నా కన్న తల్లివోలే, అందుకే నిన్ను ఆరాధిస్తున్నా అందుకే నిన్ను ఆరాధిస్తున్నా. పెద్దోళ్ళు యేసు ప్రభు పిల్లల దగ్గరికి వస్తా అంటే ఆ పిల్లలు దూరం పోంటారా మెంట్లో ఉన్నారా? చిన్న పిల్లల్ని ఎందుకురా? కుళ్ళు కపటాలు పెట్టేవాళ్ళని దూరం వెళ్ళగొట్టు, ద్వేషాలతో రగిలేటోళ్ళని దూరం వెళ్ళగొట్టు కదా. చిన్నపిల్లలు నా ఎద్దక వాళ్ళు పాపంతో పుట్టారు, వాళ్ళు విగ్రహాతికులు అయి పుట్టారు. ఇవన్నీ దేవుడు చూడలేదు, వారి మనస్సును చూశాడు. చిన్న బిడ్డల మనసు ఎలాగుంటుందో తెలుసా? దూరం పోరా అన్న వాళ్ళు మరలా కుళ్ళు కపటాలు పెట్టుకునే మనసు ఉండదు వాళ్ళకు. అయితే వాళ్ళనే విగ్రహంగా మార్చుకునే మనసు మనకు ఉండద్దు. ఈ ట్రైనింగ్ ఉండాలి ఫస్ట్ మనకు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రాణం ఊకే వాళ్ళని తప్పిస్తూ ఉంటే అది పాపం, కంటిన్యూషన్ కాకూడదు. మన మనసు ఎమ్మటే నా మనసులో నీవేలా యేసయ్యా అన్నట్టుగా ఆయన కృషి స్మరిస్తూ ఆయనను స్తుతిస్తూ హల్లెలూయా. పిల్లల్ని దగ్గర తీసుకొని యేసు ప్రభువుల వారు తండ్రిని దేవుని మర్చిపోయాడే ఏంది? ఆయన మనసు ఎంతో విశాలమైనది, దాంట్లో తండ్రి నివాసం చేస్తున్నాడు. అవునా? మనకు దేవుడు అర్థం కావాలి అంటే బిడ్డలారా, యేసు ప్రభు మనసు మనకు అర్థం కావాలి. యేసు ప్రభు మనసు నీకు అర్థం కావాలంటే చిన్నపిల్లల మనసు నీకు అర్థం కావాలి. చిన్నపిల్లల మనసు నీకు అర్థం కావాలంటే ఫస్ట్ నీ మనసు ఏంటిదో నీకు తెలుసుకోవాలి. సత్య చూడు, ఇప్పుడు హానోకు తన కన్న పిల్లలు ఎంతమంది ఉన్నా తన మనసులో స్థానము దేవునికే ఇచ్చి దేవునితోనే నడిచాడు కాబట్టి దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. మనం దేవునితో నడవకుండా సినిమాలతో, షికార్లతో, షోలతో, ఫేస్బుక్తో, ఇంటర్నెట్తో, లోక స్నేహితులతో నువ్వు ఏదేదో ఇష్టాచంటగా జీవిస్తూ అయ్యా నేను పరలోక రాజ్యం వచ్చేస్తానంటే రానాయనా నీకోసమే చూస్తాను అంటాడా? అనగలుగుతాడా? అందుకే చూడండి, వారి మనసు చెడిపోయింది కనుక ఇక నా ఆత్మ ఎన్నటికి నీ నరులతో వాదించదు. ఎక్కడ స్థానం అనేది బిడ్డలారా? మనస్సు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండదు. మన మనసు ఎంత సున్నితం, చిన్నగా ఉంటుంది, మనం గ్రహించలేము దాన్ని. ఒక్క సెకండే. నేనైతే ఒకప్పుడు విజయపేట ఉన్నప్పుడు ఎవరైనా చాలా ఒక అమ్మాయి చాలా చక్కగా ఉన్నాడు అన్న పిచ్చిదానా, నా ముంగంటే ఎవరైనా పొగడావనుకో నాకు బగబగ మండిపోద్ది అంతే. ఎందుకు తెలుసా? ఆ పొగడతలు నువ్వు దేవునికి చెప్పలేదు, అది నేను నా పర్సంటేజ్ మొత్తం అదే. హల్లెలూయా. నువ్వు ఆయనకు స్థానం ఇవ్వలేదు. నీ మనసులో నా యేసయ్యను ఎంత మహిమపరచాలో తెలుసా? నీకు వందనాలు తాడు కట్టి ఆ స్తోత్రమనే ఉయ్యాలే అనా, పాదాల చెంత నాకు కొంచెం చోటునే నీకు వస్తలేదు యేసయ్యకే ఆరాధనా, యేసయ్యకే రజులకు చివరిగా
మనం వాక్యం చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో అంటున్నాడు, నేను నీ తలుపు ఎదుట నిలబడి. ఎంతమంది నీ దగ్గరికి వచ్చారు, ఎంతమందితో నువ్వు ఉంటున్నావు, ఎంతమంది నీతో వెళ్ళిపోతున్నారు, అవన్నీ చూడట్లేదు. ప్రభు ఈరోజు రాత్రి నీ దగ్గరికి రాబోతున్నాడు. నీ మనసును తడుతున్నాడు. ఒకసారి నీ మనసులో నాకు స్థానం ఇస్తావా? హల్లెలూయా. మన మనసులో సెల్ ఫోన్కు ఉంటుంది, పిల్లలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది, ఆడవాళ్ళకి మగవాళ్ళకు. మన మనస్సు, మన ఆలోచన, తలంపులు ఎప్పుడు మనం ఇష్టపడిన వారిని, మన బ్యాక్గ్రౌండ్ కూడా మనం గుర్తుకుంటారు. ఏం కంపు మనుషులు అంటే నాకైతే ఏది గుర్తుకుండదు. కొంతమంది వెళ్తా హలో మనం చిన్నప్పుడు ఇక్కడ చాలా మంచిగా ఆడుకున్నాం, ఈ ప్రదేశం నీకు గుర్తుకున్నది అనగానే మనం ఏం చేసేస్తాం? అవునక్క, చిన్న మొత్తం నా రికార్డింగ్ అంతా అదే అక్క. అంతేనా? ఆ స్టోరీ మన మనసు అంతా ఎడిక్ట్ అయిపోతాం మనం. సాధారణ తికాణం వేసుకొని కూర్చుంటాడు. భూ సంబంధులు భూమి మీద మనసు పెడతారు, పర సంబంధులు పాఠం పడతాం. నిన్ను చూడగానే నన్ను, అట్లాగా నువ్వు వాడేది, నిన్ను చూడగా నా బ్యాక్గ్రౌండ్ అంతా మరచి మాటలలో. నీదేమైనా స్టోరీ ఉన్నదనుకో, నీ చిన్నప్పుడు స్టోరీ. ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు సేమ్ ఇప్పుడు మా రిడిమ్స్ అని ఎలాగ ఉన్నాడో సేమ్ టు సేమ్ వానిలాగానే ఉండేదన్న చిన్నప్పుడు. నేను చూసిన చిన్నప్పుడు నా ఫోటో ముద్దుగా ఇలా పైకి జుట్టు కట్టేసి మొత్తం మంచిగా, అది చూస్తే ఓ గమలే నా ఫోటోను దొంగతనం చేసి ఎత్తుకుపోయి. నాకు ఇప్పటికి గుర్తుకుంది ఆ మాటలు, ఆ జ్ఞాపకం. ఇప్పటికీ నాకు ఆల్బమ్ ఉంది, మా బిరోలో ఉంది. ఏ రోజు తీయను, దాన్ని చూడమన్న ఎవరికి చూపించాను. భయం. నా ఫోటోలు ఇప్పటికీ ఉన్నాయి, సెల్ ఫోన్లో ఉంది చూడండి, నా ఫోటోలు ఉన్నాయి. ఏ ఫోటోలు ఇప్పటికీ కూడా నేను బయట చూపించాను. ఎందుకంటే నన్ను చూసే నా పిల్లలు నా యేసుకి స్థానం ఇవ్వకుండా ఆయనకు దూరం అవుతారేమో అని ఒక వేదన, భయం. నా పిల్లలు స్టార్టింగ్ ఎన్నోసార్లు అడిగారు, అనే మీ ఫోటో ఇవ్వండి. ఏం చేస్తావురా నా ఫోటో కాదురా. లేదయ్యా పెద్దయ్య గారి పాదాలు ఫోటోలు పెట్టుకొని వాళ్ళు మొక్కుతున్నారు విగ్రహాలు లెక్క, మేము కూడా మొక్కుతామంటే. నా ఫోటో కాదు, నువ్వు స్థానం ఇవ్వాల్సింది. నాలో నుండి మండుతున్న వాక్యం అనే ఆ వాక్కుని నీ హృదయంలో చోటియాలి. ప్రభు అన్నాడు, మీరు నా శిష్యులైతే నా వాక్యమును మీరు నిలిచి ఉంటారు. వాక్యానికి నీ హృదయంలో స్థానం ఇవ్వకుండా నా ఫోటోకు నీ మనసులో స్థానం ఇస్తావా? అయ్యా దైవజనుడు కాబట్టి కొద్దిగా అంతగా నీకు అనిపిస్తే, అంతగా దైవజనుని గుర్తుకుండాలి, నేను మర్చిపోయాను అనుకుంటే, ఒకసారి నేను చెప్పిన వాక్యాన్ని గుర్తు తెచ్చుకో. దాంట్లో యేసయ్యని హృదయాన్ని మండిస్తూ హృదయాంతరంగాన్ని శుద్ధీకరిస్తూ, ఎస్ ఆ రోజు నా దైవజను ద్వారా నా యేసయ్య మాట్లాడాడు. దాంట్లో నేను కనబడతాను, చూడు, దాంట్లో నేను కనబడతాను. ఉపదేశించే ఉపదేశంలో కనబడిన దైవజనుడు ఫోటోలో నీకు ఎలా కనబడతాడరా? మైండ్లెస్ ఫెలో. మైండ్ లేని మనుషులు తయారైపోయారు. ఇలా విగ్రహంగా సేవకులను నింపుకుంటారే కానీ ఆయన మాటలే. పరిశుద్ధాత్మ దేవుడు నా మాటలు కాదు. నువ్వు నన్ను డివైడ్ చేసినట్టుగా చూడకు. ఇప్పుడు నాతో పరిశుద్ధాత్మ దేవుడే నాతో ఎందుకు ఉండలేడో నాకు అర్థమవుతుంది. నా మనసు ఒక్కోసారి భక్తుల మీదకి, ఒక్కోసారి నా అన్న వాళ్ళ మీదకి, ఒక్కోసారి దైవ సేవకుల మీదకి, ఒక్కోసారి అక్క వాళ్ళ మీదకి, చెల్ల వాళ్ళ మీదకి, చిన్నపిల్లల మీద పోతే మనం అడిక్ట్ అయిపోవద్దు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి తెలియకపోలేదు. మనం మన మనసులో కొద్దిసేపు మర్చిపోవాలి. ఎమ్మటే ప్రభుతో ఏకమైపోవాలి. వాళ్ళని ద్వేషించకూడదు, వాళ్ళని విగ్రహంగా మన హృదయంలో పెట్టుకోకూడదు. రెండు పొరపాట్లే బిడ్డలారా. అందుకే చూడండి ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నా స్వరమును విని. హల్లెలూయా. చదువుదాం. అది 3:20. ప్రకటన గ్రంథం గట్టిగా చదువు, బయట ఎవరైనా చదవచ్చు గట్టిగా. 3:20 ప్రకటన గ్రంథం 3:20. ఇదిగో మైక్లో చదవాలి, అక్కడ రికార్డింగ్ అవుతుంది. ఇదిగో వినబడుతుంది. నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఏమంటున్నాడు? నేను తలుపు ఎదుట నిలబడి తట్టుచున్నాను. టచ్ చేస్తున్నా నిన్ను.
ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి. చూడు, స్వరానికి యేసయ్యకు లింక్ ఏం తెలుసా? స్వరానికి ఈ యొక్క మన మనసుకు లింక్ ఏంటంటే మనం స్వరం ద్వారా గుర్తుపడతాం. హల్లెలూయా. మనం ఫోన్ తీసినప్పుడు మన ముఖం చూస్తామా? స్వరం ద్వారానే గుర్తుపడతాం కదా. ఆ స్వరం గుర్తుపట్టకుండా ఎవలాను అనేస్తాం కదా. ప్రభు స్వరాన్ని మనం వినగలగాలి. అందుకే యేసు ప్రభువు వారు పునరుద్ధానుడైన తర్వాత మరియమ్మ సమాధి గారి గురికి తిరుగుతా ఉంది. అమ్మా అని ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకమ్మా నువ్వు అంత అరణపడిపోతున్నావు అంటే, నా బోధకు నువ్వు రెత్తుకోపోయారు నాయన అన్నాడు. ఇంత మాట్లాడినా ఆమెకి ఏమన్నా అర్థమైందా? ఓ మరియా బాగున్నావు అన్నాడు. స్వరం బోధకుడా అన్నది. అంటే బోధకుడిగా ఆయన మాట్లాడినప్పుడు గుర్తుపెట్టాడు. సాతాన్ గారి మెల్లగా నిన్ను శోధిస్తూ నిన్ను పడగొడతాడు. నువ్వు వాని ప్రేమలో పడిపోకుండా, లోకములో నీవెవరి కంట్రోల్లో ఉండకుండా దేవుని కంట్రోల్లో ఉండగలగాలంటే నీవు ఆయన స్వరం వినాలి. ఆ మాట అదే అంటాడు మనకు యోహాను 10వ అధ్యాయంలో, నా గొర్రెలు నా స్వరమును వినును. హల్లెలూయా. నీ ఇంట్లో చెప్పినాయి, బంధు చెప్పినాయి మంచిగా వింటావు. అదే దేవుడు చెప్పిందైతే, దేవుడే నాకు ఇట్లా చెప్పి ఉండొచ్చా, వాళ్ళు పాటిస్తలేరు కదా, నేను ఎందుకు పాటించాలి? ఎంత అనుమానపు దయ్యాలు ఉంటాయో మన దగ్గర కదా. సందేహపడుతున్నావంటే దయ్యాన్ని నేను ఇంతగానో శోధిస్తానంటే అది దేవుని మాటే. 100% గుర్తుపెట్టుకో. దేవుని మాట, దయ్యం మాట నీకు ఈజీగా కన్ని పెట్టచ్చు. మనకు దేవుడు ఏదైనా చెప్పాడు అనుకో, పరలోక మర్మాలు చదువులే కదా అర్థమవుతుంది. దాన్ని కూల్చాలని సాతాను గారు శత ప్రయత్నాలు చేస్తాడు. నువ్వు అర్థం చేసుకో, అబ్బా ఇది దేవుని మాట కాబట్టి వీడి ఇంతగానో శోధిస్తానుగా, వీనికి నేను పని చేయాలి, పారిపోతాడు. మనం ఏమనుకుంటాం, అవా ఇది నిజమేనంటావా, సందేహంలో పడిపోతాం కదా. కాబట్టి ఏమంటున్నాడు, తలుపు ఎదుట నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని. హల్లెలూయా. ఒకరోజు శాశ్వతమ్మ మా ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటుంది. ప్రభువా 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 అమ్మా అని పిలిచిందంట. చూస్తే నా గొంతులా కింద పడుతుంది. అక్కడ ఎవరు లేరు. సాక్ష్యం కూడా చెప్పింది ఆమె ఎన్నోసార్లు. అంటే నేనే వచ్చినాని కాదు, ఆమెకు దేవుడు ఎన్నోసార్లు మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు, కానీ ఆమె దేవుని మా స్వరాన్ని వినే చెవులు ఆమెకు లేవు. యేసే స్వరాన్ని గ్రహించగల జ్ఞానం తెలివి ఆమెకు లేదు. ఇప్పుడు మరియమ్మ కనుక ఎలా మాట్లాడాడు, మరియా అని, అంతే కదా. అందుకే చాలా మంది దర్శనాలు చూసినప్పుడు యేసే పంచ కట్టుకొని రుమాలు వేసుకొని వేసాడు కానీ మాట్లాడాడు అంటే, నువ్వు ఊహించుకున్నావు అలా, నీకు ఎలా ప్రత్యక్షం ఇవ్వాలో ఆయనకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? గమనించండి. అందుకని బైబిల్ వాక్యము, నువ్వు దేవుని స్వరాన్ని గుర్తుపట్టాలి అంటే నీ మనసు ఫస్ట్ నీటికి ఉండాలి. నీ మనసు పరితపించాలి ఆయన స్వరాన్ని. ఒక్కసారి దేవుడు అబ్రహామా అని పిలిచాడు. అది ఆయన గుండెల్లో ఆ పిలుపు లాగి 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 పడేసింది. ఎక్కడి నుంచో తెలుసా? విగ్రహారాధన నుండి, తల్లిదండ్రుల నుండి, అన్నదమ్ముల నుంచి వెళ్ళి, అబ్రాహాము ఏదో దేవుడు ఎప్పుడైనా మాట్లాడాడంటే స్వరం వినబడుతుంది. మెల్లని స్వరము వినబడి ఆత్మలో. హలో, మనోడు వెళ్ళిపోయినట్టున్నాడు ఇంటికి మనకన్నా ముందే. అన్నా మేము కూడా వస్తామే, కొద్దిగా ఆగే, మాకు కూడా ఉన్నది కుటుంబం, నీకు ఒక్కనికే లేదు. కానీ టెంపరరీ అవి ఇలాంటి సహవాసం. హల్లెలూయా. ఇది చాలా మంచి సమయం, తిరిగి తిరిగి రాదు. ప్రార్థనలు ఎవరు పెట్టించుకోవట్లేదు, వీళ్ళు పెట్టించుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాను ఆయన. హల్లెలూయా. మెల్లని స్వరము వినబడిన నన్ను పరలోకంలో చేర్చడానికి, ఈ భూమి నన్ను కాపాడడానికి నా కొడుకు సిల్లు ప్రాణం పెట్టిన వాడు, నా 100% నా గ్యారంటీ ఆయనే. ప్రభువా నన్ను కాపాడగల
కాపాడగల శక్తి, నన్ను కాపాడగల అమరవీరుడు నీవయ్యా. నీళ్ళు అన్నీ ఉన్నాయి, నా భవిష్యత్తు నీలోనే ఉంది. నీ స్వరం వినగల చెవులు, నా మనసులో ఎంతమందికి స్థానం ఇచ్చాను. అందే సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు, అమ్మ ఎంతమందికి ఇచ్చావు నీ మనసులో స్థానం తెలుసా? హల్లెలూయా. మంచి మనసుకి ఇవ్వర్లే, చెడ్డదానికి ఇచ్చావు. ఇప్పుడున్నవాడు నీ వాడు కాదు, ప్రజలా దేవుని కుమారుడు. ఆ రోజు అమ్మా అని పిలిస్తే నీ గొంతులాగా వినబడ్డది బిడ్డ అన్నది. నాకు ఆశ్చర్యం వేసింది. ఇంటికాడ ఉన్నా కదా, నాలాగెందుకు మాట్లాడింది కావచ్చు. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నేను ఎక్కడో ఉంటే చాలా మంది నువ్వే నువ్వే అంటారు, అది కరెక్ట్ కాదు కదా. నేను ఇక్కడ పడుకుంటే అక్కడికి ఎలా పోతాను? ప్రభు అన్నాడు, వారితో నేను మాట్లాడిన స్వరాన్ని గుర్తుపెట్టే జ్ఞానం తెలివి వారికి లేదు, గుర్తుపట్టగలిగారంటే. హల్లెలూయా. ఏమనిపించిందమ్మా అని అడిగిన, ఆ స్వరము చాలా పవర్ఫుల్ ఉంది. నా శరీరంలో ఉన్న బలహీనతలు మాయమైపోయి స్వరం అమ్మా అని పిలిచేస్తుంది. నా ప్రాణము, నా ఆత్మ కదిలిపోయింది. ఒకరోజు ఒక తల్లిగారు ఫోన్లో నాతో సంభాషిస్తూ ఉంది. నేను ఫోన్లో మాట్లాడి అమ్మా అన్నాను. ఆ ఫోన్ తీసుకుని ఆ బోర్లు పొక్కలు పడ్డది. నేను వచ్చే లోపల ఆమె పడిపోయింది. ఏమైందిరా అంటే ఆమె పడిపోయింది. ఈ ఫోన్లో మాట్లాడితే పడిపోవడం ఏంటిది నాకు అర్థం కాల. పడిపోయే సంఘాలు ఉన్నాయి కొంతమంది. ఎందుకు పడిపోయావమ్మా అని అడిగాను. నువ్వు అమ్మా అని మాట్లాడగానే ఆ స్వరములో ఉన్న శక్తి తట్టుకోలేక పడిపోయాను. నేను దయ్యం ఉండి పడిపోలేదు, శక్తి. చూడండి, మోషే దేవునితో మాట్లాడినప్పుడు బండ సందులో కూర్చోబెట్టాడు దేవుడు. ఎట్లయిపోయాడంట? చచ్చిపోయిన శవం వలె. దానియేలు చూడండి, దానియేలు దేవునితో మాట్లాడినప్పుడు ఆయన అంటాడు, నా శరీరంలో ఏమాత్రము శక్తి. చాలా మంది టచ్ అంటారు అంటే వాస్తవమే. దేవుని శక్తి ఎదుట ఎవరు నిలబడలేరు. యేసు ప్రభుల వారు ఎవరు మిమ్మల్ని ఎవరు వెతుకుతున్నారంటే, నేను నజరేయుడు చేస్తున్నా అంటే ప్రభు అన్నాడు, నేనే అన్నాడు గంభీరంగా. పగిలిపోయింది ఎక్కడక్కడ. హల్లెలూయా. అంతే ఉంటుందండి. ఆయన ధరించుకున్న వాళ్ళు మాట్లాడిన పవర్ ఎన్ని అద్భుతాలు తెలుసా. అందుకే నేను ఆయన అమూల్యమైన వాడంట. ఎవరైనా ఎంత అమూల్యమైన వాడు, నీ రత్నాల కంటే. అందుకే ఆయన స్వరం. అందుకే నేను ఎక్కువగా ఎవరు ప్రేమిస్తానంటే ఆయన ధ్యానంలో వెళ్ళే వారిని వదిలిపెట్టాను. ఆయన మాటలు వదిలిపెట్టేసి ఈ శాస్త్రి లెక్క నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడ ఉంటా, నువ్వు ఎడ తింటావు ఆడే తింటా. నీ ధ్యానం అలా మారితే నేను అక్కడ ఉండను. నువ్వు ఎప్పుడైతే దేవుని గురించి సంభాషిస్తూ, అన్నయ్య నాకు దేవుడు ఇలా మాట్లాడు, దేవుని దర్శనం ఇలాగుంది, దేవుడి నిన్న పరిచయం చేస్తా అంటే దేవుడు నాకు ఇలా చెప్పి, నీకు అదే తప్పనాగా అయిపోతే నేను దైవజన్ ఎందుకు వదిలిపెడతాడు? నువ్వు దేవుని ధ్యానంలో మునిగి తేలుతూ ఉంటే, దేవుడైనా సర్వస్వం అనుకుంటూ వెళ్తే నువ్వు ఖచ్చితంగా దైవజనులు దేవుని చూడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా నీ మనసులో ఆయన స్థానం ఇవ్వాలి. నువ్వు ఎందుకు కోల్పోయావు ప్రభుని అంటే, నీ ఫ్యామిలీతో పాటు ఆయనతో ఎందుకు నడవలేకపోతున్నావు అంటే, నీవు నీ మనసులో స్థానం ఆయనకు ఇవ్వలేకపోతున్నా. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఉదయం పొద్దుగాల సాయంత్రం ఫ్యామిలీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. తెలిసిన వాళ్ళంతే, తెల్లవాళ్ళంతే. ఫ్యామిలీ నువ్వైతే నడిపించగలుగుతున్నావు, మేమెందుకు నడిపించలేకపోతున్నావు? నువ్వు ప్రశ్నించుకో, ఈ హానకుని గుర్తుపెట్టుకో. నువ్వు కూడా నడిపించుకో, తప్పేం లేదు. కానీ వాళ్ళు వస్తే నీ మనసులో దేవునికి స్థానం ఉంటుందా? వాళ్ళ ద్వారా నువ్వు దేవునికి దూరం అవుతావా, దగ్గర అవుతావా? నీ మనసుకు సంబంధించింది. నువ్వు ఎప్పుడైతే ప్రభుని చేరుకుంటావో అప్పుడు నీ ఫ్యామిలీ నీకు అడ్డంకులు ఏం లేదు. వాళ్ళు కూడా కొట్టుకొస్తారు దేవుని దగ్గరికి. అవే నువ్వు దేవునికి ఈ మనసు. నేనే గ్యారంటీ ఇస్తాను. కొంతమందికి చెప్తాను నేను, నువ్వెక్కడికి వెళ్ళి ఎవరికి కాంట్రాక్ట్ కావాల్సిన అవసరం లేదు. నీ మనసు దేవుని కనెక్ట్ అయిపోయింది అనుకో. ప్రైజ్ ది లార్డ్. నేను చిన్నపిల్లున్నా అన్నయ్య, నేను చిన్నపిల్లున్నా బ్రదర్, నాకు తెలుసు నా మనసు నా ప్రభుతోనే ఉన్నది. అబ్రహామును ఒక్కసారి పిలిస్తే ఆ పిలుపు విడువని బంధమా, మరువని స్నేహమా, మమతానురాగాలి నీ మకరందమా, చెరగని చిరునవ్వు ఆపదాలు మమోని నీ సౌందర్యమా మమతను
మహనీయుడా నిశ్చయుతలో ఆయుడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాం. నాలోన నీవని ఎంతసేపు హానకులాగా ప్రభుత్వం నడుస్తూ ఉన్నావు, ఎంత మనకు గడుపుతూ ఉన్నావు, ఎంత సమయము ఆయన స్వరాన్ని వినగలడానికి ఎదురు చూస్తూ ఉన్నావు. ఆయన వేపు వెలుగునే నీ మీద ప్రకాశించాలి అంటే నీ పక్కన ఉన్న చీకటి ప్రేమల మీద చేస్తున్న దాడులనే రేణువు జీసస్ నీ మనస్సుకు సంబంధించింది. నీ మనసు నీ తలుపులుగా నిలబడి ఉన్నాడు. ప్రభువా, నాతో నువ్వు ఎందుకు ఎక్కువ ఉండలేకపోతున్నావు? నీ మనస్సు నీ భక్తుల మీద, నీ సేవకుల మీద, నీ ఆత్మీయుల మీద నాకు స్థానమేది. స్ట్రైట్ గా ప్రభువుని ఎదుట నిలబడుతూ ఉన్నాడు. ఆల్ మైటీ ఫైర్ ద హోలీ గోస్ట్. నీవు నా కుమారులు నన్ను చూడు, కానీ నా కుమారునిగా డివైడ్ చేసి చూడకంటాడు. నీవు నా కుమార్తెలో నన్ను చూడు, నువ్వు చిన్నపిల్లలు కూడా ఆయన ప్రేమను చూడు, నీ ఫ్యామిలీలో ఆయన ఉన్నాడా లేదా చూడు. అయితే ఆయనతోనే నీ ప్రయాణం. ఎందుకు ప్రభుతో నడవలేకపోతున్నావు? నీ మనసులో ఒక విగ్రహం, తమ్ముడా, అన్ననా, అక్కనా, చెల్లెనా. ప్రభువా, నాలో ఉన్న ప్రతి విగ్రహాన్ని అబ్రహాము పలగొట్టినట్టుగా, హారాన్లో పలగొట్టినట్టుగా ఈ రోజు నీ యాదవ నగర్లో పగలగొట్టమని ప్రార్థన చేయి. చేతులు పైకెత్తి కన్నీళ్లు కార్చి ప్రభుని, డాడీ నీకంటే నమ్మకంగా ప్రేమించే వాళ్ళెవరు? నన్ను ప్రేమించి నా బాధ్యతను మీరు అప్పగించింది మీరే. ఎందుకు తెలుసా? నన్ను నీ దగ్గరికి చేర్చగలిగిన సేవకులు నీకు తెలుసు, నమ్మకమైన కాపరులు. ఓ హల్లెలూయా. నాకు ఈ పరిచర్యను సిఎల్సి మినిస్ట్రీలో నిలబెట్టినందుకు, నేను ఎక్కడో కొట్టుకుపోతానని దైవజనులను ఎత్తైనా సరి చేసి నీకు అప్పగిస్తాడని ఒక బాధ్యత ఇచ్చావు. వాళ్ళు భారాలు మోసి కష్టాలు పడి నీ స్వరాన్ని విని మా హృదయాన్ని నీకు ఇస్తామనుకుంటే విగ్రహం పగలగొట్టమని ప్రార్థించి, దేవా, నా మనసులో ఏముందో సందేహపడక నాకు న్యాయం తీర్చు. సందేహమేమీ లేకుండా నేను నీతో నడుచుకుంటాను. నాలో సత్యము అబద్ధమేదో చెప్పు. దైవజనుల దగ్గర నన్ను వాదించు. నన్ను శోధించే దయ్యాలతో నేను పోరాడాలి. మోసం చేసే దురాత్మలతో నేను పోరాడాలి. అనుమానం కలిగించే దయ్యాలతో నేను ఫైట్ చేయాలి. ఆయన స్వరాన్ని నీ వింటున్నావా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో ప్రతి బిడ్డ మనసు దగ్గర నిలబడి ఉన్నాడు. ఓ హల్లెలూయా. నీ రక్షకుడైన యేసుక్రీస్తు స్వరాన్ని విని నీవెంతగానో పరితపించిపోవాలి. ప్రభువా, నాకు ఈరోజు ఈ సావాసంలో నిలబెట్టినందుకు వందనాలు. దేవా, నేను ఈ సంఘములో ఉన్న సావాసం ఎక్కడున్నా నీతో నా ప్రయాణం. లోతు భార్య వెనక తిరిగి నా కుటుంబం, నా ఫ్యామిలీ పాడైపోతుందని వెనక తిరిగి చూసినందుకు నేను చూడదలుచుకోలేదు. లోతు భార్య తన మనసులో తన ఫ్యామిలీని పెట్టుకున్నది, కానీ హానుకు తన ఫ్యామిలీ తన మనసులో పెట్టుకోలేదు. తన ముఖస్థుతిగా పెట్టుకున్నాడు, కానీ తన మనసులో దేవాది దేవునికి పెట్టుకున్నాడు. అందుకే నడిచాడు. ఓ హల్లెలూయా. తన జీవిత ప్రయాణం అంతా కూడా నీ సావేదయేసునితో నా జీవిత. ఒంటరిగా ఉన్నప్పుడు సాగు, ఊరు లేనప్పుడు సాగు, సత్యం ఉన్నప్పుడు సాగు. ప్రియులారా, మన సహవాసం అయితే కుమారుడైన యేసుక్రీస్తుతో, తండ్రి అయిన దేవునితో సహవాసం. పరలోక మహిమలు చదువు, వాటిని హృదయంలో దాచిపెట్టుకో. సాతానికి చోటివ్వకు. నిన్ను శోధించే దురాత్మలతో ఫైట్ చేయి. నువ్వు మోసపోతున్నావని నిన్ను బాగా శోధించే అనుమానపు దయ్యాలతో పోరాడు. సందేహము లేకుండా ప్రభుకు నీ హృదయంలో స్థానమే. మనుషులు మోసం చేస్తారు, కానీ
ఆయన కాదు, నీ మనసులోనే ఉంది నీ స్థానం, ఆయనకి ఇచ్చే స్థానం. చెత్త మొత్తం తీసుకున్నావు. ఓ హల్లెలూయా. అబ్రహాములాగా రోషం కలిగి, నా కుటుంబంలో నా తల్లి కంటే డిస్ట్రాయ్ ఎనీవే, ప్రతి ఒక్కటి డిస్ట్రాయ్ చేయి, ప్రతి లయపరచబడి ప్రార్థన చేయి. ఎవరిని చూసి నువ్వు ఉప్పొంగిపోతావు, ఎవరి పేరు తెలుసుకుంటే నువ్వు ఆగమైపోతావు చూడు. యేసయ్య మధురమైన మాటలు, ఆ మాటలు మరొకరి మా సమాజం దగ్గరికి వెళ్ళినది. ప్రభువా, నా జీవితంలో నా మనసులో ఎక్కువగా నీకు స్థానం ఇవ్వలేకపోయేది నా పొరపాటు. అది నా మనసులో భక్తులకు, నా మనసులో డబ్బులు ఇచ్చేవారికి, నా మనసులో సహాయం చేసేవారికి, నా మనసులో ఆపదలు ఆదరించేవారికి, నా మనసులో సెల్ ఫోన్కి, నా మనసులో బట్టలకు, నా మనసులో బోన్లకు, నా మనసులో తిండికి, నా మనసులో మాంసానికి, నా మనసులో సెల్ ఫోన్కి, లోకంలో నా మనసు ప్రతి తపిస్తూ, చిన్నపిల్లలకు నా మనసు ప్రతి సమయంలో ఒక్కొక్క జాగల జారిపోతూ ఉంది. చక్కని వారని మాట నా నోట రాకూడదు. నీవు మాత్రమే అతి మనోహరుడవు, సుందరుడవు. ఓ హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు నీ మనసులో ఎంత స్థానం ఉందో ప్రార్థన చేయి. నీవు ఈ సమయాన్ని వృధా చేసుకోకు. ప్రభువా, నా మనసులో నిండి ఉన్న ఫోటోస్ నీ సెల్ ఫోన్లో నీ వస్తువు, నీ డీపీలోకి వెళ్ళి నీ ఆల్బములు తీసి దాచిపెట్టు, చెత్త మొత్తం ప్రభు అప్పుడు నీ దగ్గరికి వస్తాడు. డాడీ, నా కన్న తండ్రి, నన్ను సృష్టించి నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువా, నేను ఇక్కడ నీతో నడవాలని, నేను పరలోకంలో నీతో రావాలని పరితపించి నీ ప్రేమన అయ్యా నిన్ను దూరం చేసుకున్నది. ఎంత భ్రష్టురాలు నా మనసులు ఎందుకు ఇలా జారిపోయిందయ్యా. నా మనసులో మొదటి స్థానం, నా మనసులో పరిపూర్ణమైన స్థానం పరలోకపు తండ్రికి నీకే ఇస్తానని ప్రార్థన చేయి. ప్రభువా, నాలో వేషధారణ జీవితం వద్దు, నటించే బ్రతుకు నాకు వద్దయ్యా. చిన్న బిడ్డలాంటి నూతన మనసు నాకు కావాలి. హల్లెలూయా. నా మనసును సరిచేయగల సమర్థుడా, శక్తి గలవాడా, ఈ రోజున మా మధ్యలో ఈ అద్భుతమైన వాక్యం ఉపదేశం ఇచ్చినందుకు స్తుతిస్తూ ఈ కుటుంబాన్ని బ్లెస్ చేయండి. వారిలో వారు హానుకు వెళ్ళి నీతో నడిచే కృప దయచేయండి. గత సంవత్సరం అంతా కాపాడిన ప్రభువా, బిడలు డబ్బుల విషయంలో చాలా వెనుకబడిపోతూ ఉన్నారు, సఫర్ అవుతున్నారు. సహాయం అందించండి, అధికారులను దర్శించండి, పిల్లలకు కూడా మంచి ఆరోగ్యం సన్నాం. మేమందరం నీతో ప్రయాణం చేయగల అభిషేకం ఆశీర్వాదం సిఎస్సి మినిస్ట్రీ సకల పరిశుద్ధులకు సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై నడిపించి ఆయనకి మహిమాగణ ప్రభువా యుగములు చెల్లునుగాక.